నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 7వ ఫేజ్ జూన్ 1వ తారీఖు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచారం అంతా కూడా ముగిసింది. ఇంకా కోడ్ అమల్లోకి వచ్చింది 30 తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్యాకుమారి చేరుకున్నారు. మెడిటేషన్ ధ్యాన మందిరం అంటూ కూడా ఆయన దాదాపు జూన్ 1వ తారీఖు వరకు కూడా కన్యాకుమారిలో గడపబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల చేరుకోబోతున్నారు. తిరుమలలో ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనానికై తిరుమల చేరుకోబోతున్నారు. అట్లాగే ఈరోజు అంటే ఈ డేటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజుతో 10 సంవత్సరాల 4 రోజులు ఆయన పదవీ కాలం పూర్తి చేసుకున్నట్టు అయ్యి భారతదేశంలోనే మూడవ, అంటే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, తర్వాత ఇందిరాగాంధీ, ప్రస్తుతం నరేంద్ర మోడీ 3rd ప్లేస్కి వచ్చారు. మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాల 4 రోజులు, అట్లాగే నరేంద్ర మోడీ కూడా ఈ రోజుతో అంటే మే 30తో ఆయన కూడా పదవీ కాలం 10 సంవత్సరాల 4 రోజులు మన్మోహన్ సింగ్తో ఈక్వల్ అయ్యింది, 3rd ప్లేస్లో ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడాలంటే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవీ కాలం అయింది కూడా 5 సంవత్సరాలు పూర్తయింది. ఇదంతా కూడా పై నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడి నుంచి జూన్ 4 దాకా జరగబోయేది ఏంటి, ఎలా ఉండబోతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు 206 ర్యాలీసు, రోడ్ షో ఈవెంట్స్ ఇవన్నీ కలిపి 206 దాకా పూర్తి చేశారు. అట్లాగే ఆఖరి 40 రోజుల్లో, ప్రచారానికి ఆఖరి 40 రోజుల్లో కూడా, అంటే గత 40 రోజులుగా ఆయన దాదాపు 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. మొట్టమొదటి ప్రధానమంత్రి అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో 80 ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు లేరు. ఆ సమయంలో కూడా 40 రోజుల సమయం అనేది తీసుకుంటే, సో మొన్నటిదాకా కూడా ఇండియా అలయన్స్ నాయకులంతా మొన్నటిదాకా అంటే ఎక్కువ కాలం కూడా మంగళవారం వరకు కూడా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అట్లాగే రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ, మేము ఎన్డీఏ నాయకుల కన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నా కూడా మేమే ఎక్కువ సభలు, ఎక్కువ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. వాళ్ళు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజుకి 3 బహిరంగ సభలు లేకపోతే రోడ్ షోలు మించి చేయలేకపోతున్నారు. మేము చాలా సభల్లో పాల్గొంటున్నాము. మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. మేము ఇంత నెంబర్ అంటూ కూడా మాట్లాడింది మంగళవారం నాడు ఇండియా అలయన్స్ నాయకులు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు గురువారం సాయంత్రంకి మాట మార్చారు. ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 206 ర్యాలీసు, ఈవెంట్స్లు ఇవన్నీ జరిపారంటేనే ఆయనకి ఎంత డెస్పరేషన్లో ఉన్నారో ఆయనకి నమ్మకం లేదు అధికారంలోకి వస్తారంటూ కూడా. అందుకే ఆయన అన్ని ప్రచార సభల్లో పాల్గొన్నారు. మాకన్నా ఎక్కువ అంటూ ఆయన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఇచ్చింది, కానీ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ని రివర్స్లో మాట్లాడుతూ మల్లికార్జున్ ఖర్గే గురువారం సాయంత్రం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైనప్పటికీ 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న సభలు వీటన్నిటికన్నా దాదాపు 62 ఎక్కువ సభల్లో 2024లో మోడీ ప్రసంగించడం కానీ రోడ్ షోలు, ఈవెంట్స్ ఇవన్నీ జరపడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆయన కర్ణాటకలో 11 సభలు, అట్లాగే తెలంగాణలో కూడా రోడ్ షో కానీ లేకపోతే ఈవెంట్స్, బహిరంగ సభలు 11 అనేది తొలిసారి పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 400 స్థానాలు అబ్కి బార్ 400 పార్ అనేది ఒకటి పెట్టుకున్నారా. ఆ టార్గెట్ కోసం ఎంతగా శ్రమించాల్సి వచ్చింది, ఇన్ని పర్యటనలు పెట్టుకోవాల్సి వచ్చింది మోడీ అనేది బీజేపీ వాళ్ళ వాదన. మొత్తానికి ఏదైనా కూడా జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడతాయి. జూన్ 4 ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇప్పటికే జూన్ 4 రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇండియా అలయన్స్ ఒక అంచనాకు వస్తున్నట్టు తెలుస్తుంది. బయట ప్రెస్ మీట్లో కానీ లేదా సోషల్ మీడియాలో హోరాహోరీ ఉంటుంది. మాకు 270, వాళ్ళకి 260 ఇట్లా అంటూ కూడా ఎన్డీఏకి తక్కువ నెంబర్ చెప్తున్నప్పటికీ జూన్ 4ను మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా జూన్ 4 సాయంత్రం 7:30 మోడీ ఢిల్లీలో బీజేపీ హెడ్ క్వార్టర్స్లో విజయోత్సవాలకు అటెండ్ అవుతారన్న ఒక వార్త అయితే ఇండియా అలయన్స్కి అందింది. ఇండియా అలయన్స్ అంతా కూడా జూన్ 4వ తారీఖు పెద్ద ఎత్తున ఆందోళన మొదలు పెట్టాలని జూన్ 4వ తారీఖు నుంచి జూన్ 7 దాకా ఎక్కడా కూడా ఈ విజయోత్సవాలు ఇవన్నీ జరగకుండా అడ్డుకట్టు వేయాలని చెప్పి చాలా పెద్ద ఆలోచనలో ఉన్నట్టుంది. దాదాపు కొన్ని అల్లర్లు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. సో మనకి సోషల్ మీడియాలో ఒక బాగా సర్క్యులేట్ అవుతున్నది ఇవన్నీ చూస్తే కనుక లెఫ్ట్ ఎకో సిస్టమ్, ఈ లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ కలిపి దాదాపు 120 సివిల్ సొసైటీస్తో కలిసి జూన్ 4వ తారీఖు ఒక చోట గ్యాదర్ అవ్వబోతున్నారు. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏం లేదు, సుప్రీంకోర్టుని
వాళ్ళు ఆ రోజు అప్రోచ్ అయ్యి ఎలక్షన్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలని, అంతేకాకుండా వీళ్ళంతా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కాన్స్టిట్యూషన్కి ఎగెనిస్ట్గా, రాజ్యాంగంకి విరుద్ధంగా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, వీటన్నిటికీ కూడా విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ఎన్నికలన్నీ కూడా నిర్వహించారు. అందుకని ఈ 2024 ఎన్నికల్ని రద్దు చేయాలంటూ కూడా ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించిన వాళ్ళు, అట్లాగే 120 సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వబోతున్నట్టుగా కూడా మనకి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేశారు. సో ఇప్పుడు జరగబోతుంది ఏంటి, ఒకవేళ నిజంగానే వీళ్ళకి ఆ ఎన్నికల మీద అంత నమ్మకాలు లేకపోతే జూన్ 4 ఫలితాలు వెలువడేంతవరకు ఎందుకు ఆగటం, ఈ ముందే వెళ్ళొచ్చు కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద 2019లో కూడా ఎట్లాగే హంగామా చేసి బొక్కబోర్ల పడ్డారు. అయితే అప్పుడు యూపీఏ ఉండేది, ఇప్పుడు ఇండియా ఎలియన్స్గా ఫామ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా ఈవీఎం హ్యాకింగ్లు అని చెప్పిన ఈవీఎం కథలు అయిపోయినాయి, హ్యాకింగ్ అయిపోయింది. అట్లాగే మోడీ మీద పర్సనల్గా అటాక్ చేశారు, మోడీ చోర్ అన్నారు, చాలా చెప్పుకుంటూ వచ్చారు. అన్నీ కూడా ఏది వర్కౌట్ కాల. 2024 రిజల్ట్ అయితే పైకి చెప్తున్నప్పటికీ వాళ్ళు చాలా క్లారిటీగా తెలుసు, 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలు బీజేపీ అండ్ ఎన్డీఏ గెలుచుకోబోతున్నాయి అన్నదైతే ఇండియా ఎలియన్స్ నాయకుల్లో చాలా క్లియర్ పిక్చర్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో దానికి అడ్డుకట్ట వేయాలి. జూన్ 4 బీజేపీ నాయకులది కానీ, ప్రధానమంత్రి మోడీది కానీ విజయోత్సవ స్పీచ్ హెడ్ క్వార్టర్స్లో ఉండకూడదు. మొత్తం భారతదేశ ప్రజల అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి కరెక్ట్గా అదే రోజు సాయంత్రం అదే సమయానికి ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుని అదే టైంకి అప్రోచ్ అవ్వాలని ప్లాన్ చేయడం కూడా దీని వెనక అంత పెద్ద కుట్ర ఉంది అని తెలుస్తుంది మనకి. దీనికి సంబంధించి కూడా విదేశాలకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు పేర్లైతే ప్రస్తుతం బహిర్గతం చేయకూడదు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి అండదండగా నిలవటం ఇదంతా కూడా చాలా పెద్ద విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే మోడీ 3 అనేది ఏం రాబోతుంది, భారతదేశం ఏం చూడబోతుంది అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏబీపీ దేశం ఆ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా మోడీ 3 వచ్చాక 6 నెలల్లో ఒక పెద్ద రాజకీయ సునామీ లేదా పొలిటికల్ ఎర్త్క్వేక్ చూడబోతున్నారు. కరెక్ట్గా ఆయన అన్నవాడు పొలిటికల్ ఎర్త్క్వేక్ రాబోతుంది మోడీ 3 వచ్చాక 6 నెలల్లో అన్నారు. సో ఇప్పటికే వీళ్ళందరికీ కూడా ఒక అనుమానం ఉంది, మోడీ గెలిచాక వీళ్ళందరి భవితవ్యం ఏంటి అనే ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే వాళ్ళు చెప్పిందంతా కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. మోడీ 2019 నుంచి 2024 దాకా మోడీ అసలు చేసింది ఏం లేదు, రైతులకు ఏం చేయలేదు, అట్లాగే కరప్షన్ ఎక్కువైపోయింది మోడీ పరిపాలనలో, రైతులకు కూడా ఏం చేయలేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అంటూ ఎంత ప్రయత్నించినా కూడా జనాలు, భారతదేశ ప్రజలు ఎక్కడా విశ్వసించలేదు. ఓటింగ్లో క్లియర్ కట్ మ్యాండేట్ ఇస్తున్నారు అన్నది దాదాపు సెఫాలజిస్టులకి, అనలిస్టులకి అందరికీ అర్థమైపోయింది. రేపు ఎగ్జిట్ పోల్ జూన్ 1 చూస్తాము, అట్లాగే జూన్ 4 కౌంటింగ్ రోజు కూడా పర్ఫెక్ట్ నెంబర్ చూస్తాం. ఎగ్జిట్ పోల్ కూడా నాకు తెలిసి అంత పర్ఫెక్ట్ నెంబర్కి అయితే రాకపోవచ్చు, బట్ ఎవరు గెలుస్తారు అనేది అయితే ఒక నెంబర్ అయితే వస్తుంది. కానీ జూన్ 4వ తారీఖు ఆల్మోస్ట్ ఎన్డీఏ అనేది ఒక పెద్ద విజయం సాధించబోతుంది అన్నది అయితే క్లియర్ పిక్చర్ ఉంది. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పి ఎకోసిస్టమ్స్, ఈ సివిల్ సొసైటీస్ అనేవి 120 సివిల్ సొసైటీస్, దీని వెనక ఎవరి పాత్ర ఉంది, ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీనికి వీళ్ళకి తోడుగా అన్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2వ తారీఖు కోర్టులో ఆయన సరెండర్ కావాలి. ఇప్పటికే ఆయన కూడా జూన్ 4 దీనిలో పాల్గొనటానికని ఈ ఎకోసిస్టమ్ సివిల్ సొసైటీస్ వీళ్ళ దానిలో పాల్గొనటానికి ఆయన హెల్త్ కండిషన్ మీద ఇప్పటికే హెల్త్ పరీక్షలు చేయించుకోవాలి, నేను పెట్ స్కాన్స్ ఇవన్నీ చేయించుకోవాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశా కూడా ఎప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయన లొంగిపోవాలంటుంది. కానీ మళ్ళీ ఆయన 31వ తారీఖు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టులో ఇంకొక అఫిడవిట్ పిల్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా వీళ్ళందరూ కూడా జూన్ 4 నుంచి జూన్ 7 దాకా అయితే కొద్దిగా అల్లర్లు సృష్టించి డైవర్ట్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో నేను కన్క్లూజన్లో చెప్పేది ఏంటంటే, మన భారతదేశ ప్రజలందరూ కూడా ఇట్లాంటి వాటికి డైవర్ట్ కాకుండా జూన్ 4వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఎవరు ఏ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే, కాకపోతే ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది జూన్ 4 సాయంత్రం తెలుస్తుంది. ఆ జూన్ 4 నుంచి జూన్ 7 దాకా మాత్రం
అందరూ కొద్దిగా ప్రశాంతంగా ఉండాలని, ఇలాంటి అల్లర్లకి లేకపోతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ పోస్టులకి, అట్లాగే యూట్యూబ్స్లో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పటి నుంచే రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. మళ్ళీ సేమ్గా 2019లో లాగా వీటికి టెంప్ట్ అయ్యి వాటికి ఆవేశాలకి లోనయ్యి క్షణికావేశానికి ఎక్కడా లోను కావద్దని, జూన్ 4 ఫలితాలు అందరూ అనుకున్నట్టుగానే భారతదేశ ప్రజలు ఎలా ఉంటుందో ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. కానీ జూన్ 4 సాయంత్రం నుంచి జూన్ 7 సాయంత్రం దాకా మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండమని నా మనవి. థ్యాంక్ యూ.